వరమహాలక్ష్మి, వరలక్ష్మీదేవి. ఎవరికైనా వరలక్ష్మీదేవి కరుణ కనుక, కృప కనుక ఉంటే ఏదైనా సాధ్యమే. అలాంటి శ్రీ మహాలక్ష్మి కరుణ కోసం చేసే పూజ వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసం శుక్లపక్షం 2వ వారంగా వరలక్ష్మి వ్రతం జరుపుకుంటూ ఉంటాం. మరి వరలక్ష్మి పూజా విధానాలు ప్రతి ఒక్కరూ ఇంటిలో వరలక్ష్మీదేవిని కలశ రూపంలో కానీ, లక్ష్మీదేవి రూపుని కానీ అందంగా అలంకరించుకుని ఎంతో చక్కగా జరుపుకుంటారు. శాస్త్రోక్తంగా జరుపుకునే వాళ్ళు ఉంటారు. మరికొందరు తెలిసిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళ ద్వారా మరికొన్ని నియమాలను ఆచరిస్తూ చేసుకుంటారు. కొన్ని తెలిసి తెలియక చేసే తప్పులను కూడా అమ్మలకనమ్మ లక్ష్మీదేవి క్షమిస్తారు. కానీ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. శుచి శుభ్రత లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. వీటితో పాటు కొన్ని నియమాలు పాటించి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎంతో అద్భుతంగా పాటించవచ్చు. లక్ష్మీదేవి అందించే కరుణ అంటే కేవలం సంపదే కాదు, ధాన్య సంపద, అలాగే సౌభాగ్య సంపద, సంతాన సంపద, గుణ సంపద, ఆయుష్ సంపద, ఇలా సంపదలకి ఎన్నో రకాలైనటువంటి కారణాలు, ఉదాహరణలు మనకు కావాల్సినవి ఉన్నాయి. కనుక ఆ శ్రీ మహాలక్ష్మి కరుణతో వరలక్ష్మీదేవి అన్ని రూపాలుగా మన ఇంట్లో కొలువై ఉండాలి అంటే పూజని ఆరంభించినప్పటి నుంచి అమ్మవారిని సాగనంపే వరకు నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. 1. ఇల్లు పరిశుభ్రంగా ఉంచడం, ఆ సమయంలో కుటుంబ బంధానికి దూరంగా ఉండడం. అంతేకాకుండా ఏదైనా అమ్మవారికి ప్రసాదం రూపంలో అందించేటప్పుడు తప్పనిసరిగా ఆ ప్రసాదాన్ని ఇతరులకు వితరణ చేయాలి లేదా స్వయంగా స్వీకరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వృధాగా పారవేయకూడదు. అలాగే అమ్మవారి అలంకరణకు ఉంచినటువంటి పువ్వులను, ఇతర ద్రవ్యాలను ఎవరు కాలు పడని చోట పవిత్రమైన ప్రదేశంలోనే కలపాలి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు అమ్మవారికి మరింత మనల్ని చేరువ చేస్తాయి. కనుక ఈ శ్రీ మహాలక్ష్మి కరుణ తప్పనిసరిగా మీ అందరికీ కలగాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి మరికొన్ని ప్రత్యేకమైన నియమాలు, ఆచరించాల్సినటువంటి విధి విధానాలను తెలుసుకుందాం.